హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో మంచి లట్కన్స్ అనేవి బ్లౌజెస్కి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. మనకు కావాల్సినవి మెటీరియల్స్ అయితే నేను సిల్వర్ కలర్లో తీసుకున్నాను. ఒక లేస్ అనేది సిల్వర్లో ఏ విధంగా అంటే థ్రెడ్ అనేది తీసుకున్నాను రెడీమేడ్గా. మనకు పీసెస్ వచ్చేసి ఈ విధంగా తీసుకున్నాను. 4x4లో సైజ్ అన్నమాట. ఈ విధంగా మనము ఒక 6 ఇంచెస్లో చిన్న ముక్కలు 2 అయితే తీసుకున్నానండి హ్యాంగింగ్ థ్రెడ్లో. వీటిని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఈ మోడల్ వచ్చేసి చాలా బాగుంటాయండి బ్లౌజెస్కి. కస్టమర్స్ వచ్చేసి కొంచెం వెరైటీగా మంచిగా కావాలండి అని మనకు స్టిచ్చింగ్ అయితే హ్యాంగింగ్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అడుగుతారు కదా, అలాగని చెప్పేసి మనం ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల చాలా బాగుంటాయి బ్లౌజెస్కి వచ్చేసి. ముఖ్యంగా బిగినర్స్ ఇలా వెరైటీగా చూసి నేర్చుకోండి. ఈ విధంగా మనకు సెంటర్ అనేది ట్రయాంగిల్ షేపులో వచ్చే విధంగా మధ్యలోకి మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ లేస్ అనేది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్లుగా మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. చాలా నీట్గా వస్తాయి. క్లాత్ అనేది ఆర్గంజా సిల్వర్లో ఉందన్నమాట. మంచి షైనింగ్ అయితే ఉంది, టిష్యూ లాగా. ఇలాంటి లట్కన్స్కి మనము ఇలాంటి క్లాత్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే ఆరెంజ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో తీసుకున్నాను. ఇలాంటి మోడల్స్కి ఇలాంటి క్లాత్ అయితే చాలా బాగుంటాయి. కొన్ని లట్కన్స్కి కొన్ని క్లాత్లు చాలా బాగుంటాయి అన్నమాట. మన ఛానల్లో ఇంకా వెరైటీగా అయితే ఉన్నాయండి బ్లౌజ్ లట్కన్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసి నేర్చుకోండి. అలాగే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియో ప్రతి రోజు కూడా వచ్చే వీడియో అనేది ముందుగానే మీకు వస్తుందన్నమాట, నోటిఫికేషన్ అనేది. ఈ విధంగా మనం పైకుట్టు అనేది వేసుకోవాలి. చిన్న టెంపుల్ మోడల్లో అయితే ఉంటుందండి ఈ లేస్ అనేది. ఈ హ్యాంగింగ్స్కి మరింత అందాన్ని ఇస్తుంది ఇలాంటి లేస్ అన్నమాట. ఇలా మనం తయారు చేసుకొని బ్లౌజెస్ కానీ అలాగే ఫ్రాక్స్కి కానివ్వండి, మరి మిడ్డీస్కి కానివ్వండి, బ్లౌజెస్ ఉంటాయి కదా, బ్లౌజెస్కి, పిల్లల ఫ్రాక్స్కి, లాంగ్ ఫ్రాక్స్కి ఆ విధంగా చాలా బాగుంటాయి. మనము ఇలా వెరైటీగా మనం కస్టమర్స్కి స్టిచ్ చేసి ఇవ్వడం వల్ల కస్టమర్స్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా మొత్తం కూడా పైకుట్టు అనేది వేసుకోవాలి. అంతా కూడా ఇలా పైకుట్టు అనేది వేసుకున్న తర్వాత మనం ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాలా. మొత్తం కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనము ఉల్టా కాకుండా ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా మంచి వైపుననే అన్నమాట, సీదా వైపున చిన్న ముక్కలైతే నేను తీసుకున్నా కదా ఒక 6 ఇంచెస్లో. అదేవిధంగా ఈ చిన్న ముక్కలకి మనము హ్యాంగింగ్ థ్రెడ్కి మనము లట్కన్ అనేది తయారు చేసుకోవాలి. ఇలా ఉల్టా కాకుండా సీదాగానే పెట్టేసుకొని మనము నేను చూపిస్తున్నట్లుగా స్టిచ్చింగ్ అనేది
ఈ చిన్న తాడుకి అటు ఇటు 2 హ్యాంగింగ్స్ రెడీ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చాలా బాగుంటాయండి ఈ లట్కన్ అనేది. అదేవిధంగా మరోవైపు కూడా ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇవే కాదండి, మన ఛానల్లో ఇంకా వెరైటీగా లట్కన్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలో చూపించాను. విజిట్ చేసి ఒకసారి మన ఛానల్ని చూడండి. ఈ విధంగా రెండు కూడా తయారు చేసి పెట్టుకోవాలి. ఇంకొక తాడు కూడా బిగినర్స్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. ఈ విధంగా మనకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా 2 కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మిగతాది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఈ విధంగా మొత్తం కూడా మనము 2 హ్యాంగింగ్స్ అనేది రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మిగతావి ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాము. చాలా అందంగా ఉన్నాయి కదా, బ్యూటిఫుల్గా. ఈ విధంగా అన్నీ కూడా పీసెస్ అనేది రెడీ చేసుకున్న తర్వాత ఇవి కూడా 4 to 4 అనేది తీసుకున్నాను. మీకు కావాల్సినన్ని తీసుకోవచ్చు. నేనైతే ఒక 6, 8 తీసుకున్నానండి. సేమ్ ప్రాసెస్ ఇదే విధంగా మనము మధ్యలోకి పెట్టుకొని ట్రయాంగిల్ షేప్లో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేను ఇక్కడ 6 పీసెస్ అయితే తీసుకున్నాను. మనం 8 కానీ తీసుకోవచ్చు. ఇంకా దగ్గరకైతే ఎక్కువ కావాలని పెట్టుకోవడం కోసం మనం కొన్ని ఎక్స్ట్రానే తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 6 మాత్రమే తీసుకున్నాను. ఈ విధంగా మొత్తం కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నీ కూడా కుట్టు అనేది వేసేసుకున్న తర్వాత మనము తిప్పి మళ్ళీ ఉల్టా అనేది చేసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది ఒక పై కుట్టు అనేది వేసేసుకోవాలి. అన్ని పీసెస్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత చూపిస్తాను ఏ విధంగా అనేది. ఇలా ఫినిషింగ్ చేసుకుంటే నీట్గా వస్తుందన్నమాట స్టిచ్చింగ్ అనేది. లేదంటే క్లాత్ ముడత పడే అవకాశం ఉంటుంది. ఇలా అంతా కూడా సైడ్ చేసి పెట్టుకోవాలి. మీకు బోర్ అనేది కొట్టకుండా వీడియో అనేది ఫాస్ట్గా పెట్టానండి. మీరు నిదానంగా చూసి నేర్చుకోండి. ఎవరైనా నేర్చుకొని ఉంటే ఈ విధంగా కామెంట్ అయితే చేయండి.
అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా మనం రెడీ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా 6 పీసెస్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి. అదేవిధంగా మనం ఇప్పుడు హ్యాంగింగ్స్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా, వాటిని చూపిస్తాను చూడండి. ఇలా సెంటర్కు మడచి ఒక నాట్ అయితే వేసుకోవాలి. అదేవిధంగా మనం ఇక్కడ పై పీసెస్ని రెండింటిని పట్టుకొని హ్యాంగింగ్ తాడుని రఫ్ అనేది చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాంగింగ్ని కూడా ఇదే విధంగా నాట్ అనేది వేసుకొని ఇటువైపు అనేది మనము రఫ్ అనేది చేసుకోవాలి. సెంటర్లోకి ఎడ్జ్కు అన్నమాట, ముడి దగ్గర ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకొని ఇప్పుడు అనేది మనం రెడీ చేసి పెట్టుకున్న క్లాత్ని మొగ్గల్లాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనం మంచి వైపు ఈ విధంగా మర్చి నేను చూపిస్తున్నట్లుగా కొలత తీసుకొని ఎడ్జ్కి అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత మనము ఎడ్జెస్ క్లాత్ అంతా కూడా కటింగ్ చేసుకొని ఉల్టా అనేది తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత సీదాగా అయితే వస్తుంది. ఈ విధంగా పైన కూడా మనకు కావాల్సినన్ని యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాంగింగ్ని కూడా రెడీ చేసుకుందాము. ఈ లట్కన్స్ అనేవి మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసారు మొత్తం అని అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి ఏ విధంగా ఉన్నాయి లట్కన్స్ అనేవి. బ్లౌజెస్కి చాలా బాగుంటాయండి ఇలాంటి లట్కన్స్. నేనైతే పైన ఇంకొక 2 యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా మనకు కావాల్సినన్ని రెడీ చేసుకొని మంచి హ్యాంగింగ్స్ అనేది బ్లౌజెస్కి రెడీ చేయొచ్చు. ఈ విధంగా మొత్తం కూడా రెడీ చేసుకోవచ్చండి. ఈ విధంగా రెండు అదే విధంగా మన ఛానల్లో డిజైన్ బ్లౌజులు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో కూడా చూపిస్తూ ఉంటాను. వీడియోస్ కూడా వస్తూ ఉంటాయండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముఖ్యంగా బిగినర్స్ ఈజీగా నేర్చుకోవచ్చు ఇలాంటి వీడియోస్ చూస్తూ. ఇలా అన్నీ కూడా ఇదే విధంగా మనము చాలా బాగున్నాయి కదా. మీరు కూడా ఈ విధంగా చూసి నేర్చుకోండి. ఇలా ఎడ్జెస్కి క్లాత్ అంతా కూడా మనము కట్ చేసుకోవాలి. మొత్తం కూడా ఇదే ప్రాసెస్లో స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు.
మొత్తం కూడా హ్యాంగింగ్స్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయాయి. చాలా బాగున్నాయి కదా, వెరైటీగా. అలాగే నేర్చుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.